ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ధనిక రాష్ట్రంగా కేసీఆర్కు అప్పగిస్తే 10 ఏళ్లలో అప్పులు రాష్ట్రంగా మార్చారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం బంగారు పల్లెంలో పెట్టి అప్పచెప్పామని గొప్పలు చెబుతున్నారని, కానీ అప్పులు రాష్ట్రాన్ని అప్పచెప్పారని ఆయన విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి అప్పచెప్పినట. ఏం పెట్టిన బంగారు పల్లెల్లో ఏముందా అంటే 7 లక్షల కోట్ల అప్పు, సంవత్సరానికి 40,000 కోట్లు బంగారు పల్లెలు పెట్టించింది. ధనిక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే ఆనాడు 70,000 కోట్ల అప్పు ఉంటే 7 లక్షల కోట్ల వాళ్ళు బంగారు పల్లెలు పెట్టించిన కార్యక్రమం ఇది మొత్తం బట్టపైన ఎప్పుడైంది? ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి సమక్షంలో శాసనసభలో ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు శాసనసభలో ఫైనాన్స్ మినిస్టర్ గా మొత్తం లెక్కలు కూడా తేట తెలియజేయలేదు. అధికారికంగా మొత్తం తేట తెలియజేయలేదు. అప్పుడు తెలిసింది. అంతకుముందు 70,000 కోట్ల అప్పు, 1 లక్ష కోట్ల అప్పు అని తీరా చూస్తే 7 లక్షల కోట్ల అప్పు. అంటే ఇష్టారాజ్యంగా బాధ్యత రాహిత్యంతో నాది కాదంటే పోగలరా లెక్క అన్నట్టుగా గత ప్రభుత్వం పరిపాలన కార్యక్రమంగా ఈ ప్రభుత్వానికి అప్పచెప్పినట. ఏం పెట్టిన బంగారు పల్లెల్లో ఏముందా అంటే 7 లక్షల కోట్ల అప్పు, సంవత్సరానికి